నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మీకు మరియు మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు. చాలా అరుదుగా మనం రాత్రి వేళ పండుగలను సెలబ్రేట్ చేసుకుంటాం. అందులో మహాశివరాత్రి ఒకటి. శివరాత్రిని మహాశివరాత్రిగా పోలుస్తూ ఉంటాం. అవునమ్మా. శివరాత్రి అనగానే ముందుగా మనకి ఉపవాస దీక్ష అండ్ జాగరణ గుర్తొస్తూ ఉంటుంది. అవునమ్మా. అయితే తెలిసి తెలియక మనం చేస్తూ ఉంటాం, కానీ ఏంటో ప్రతి శివరాత్రి నా చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి, నాకు ఎప్పుడు అసలు శివుడు కనెక్టే కాడండి, ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదండి అని కొన్ని ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. ఏం మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చు గురుగారు? ఏం చేయకుండా ఎలా ఈ రోజుని సద్వినియోగించుకొని ఆ పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోవాలి అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే మీ ప్రశ్నలో ఒక నిగూఢమైనటువంటి ఒక విషయం దాగుంది. గురుగారు, నాకు శివుడు కనెక్ట్ అవ్వట్లేదండి ఎంత చేసినా అంటుంటారు కదా. ఇప్పుడు మనం కొంతమంది గొప్ప వ్యక్తుల యొక్క వాళ్ళ చరిత్రలు చూసినట్లయితే అన్నమయ్య కానివ్వండి, మహాభక్త కన్నప్ప కానివ్వండి, కాళిదాస్ కానివ్వండి, వీళ్ళ చరిత్రలు మీరు చూడండి. వాళ్ళు ఎంత ఆ యొక్క దేవీ దేవతల సంబంధించిన వాటిల్లో వాళ్ళు ఎంత వాళ్ళ యొక్క డెస్పరేట్ గా కనిపిస్తారు, డూ ఆర్ డై అన్నట్టుగా కనిపిస్తారు. అంతే కదా. మీరు దేవుడి దాకా ఎందుకు అన్నమాట, అంత స్పిరిచువల్ దాకా ఎందుకు? మీరు ఒక క్రికెట్ టీంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలంటే మీరు ఎంత సాధన చేయాలి? కరెక్ట్. మొన్న ఒక అతను చెస్ లో ఇదయ్యాడు, ఆయన ఎంత సాధన చేసి ఉంటాడు. అంటే ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఎంత సాధన చేస్తున్నారు? ఎన్ని సాక్రిఫైసెస్. ఎగ్జాక్ట్లీ, సాక్రిఫైస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఏమీ చేయకుండా నాకు ఏంటో కనెక్ట్ అవ్వట్లేదు, ఏంటో కనెక్ట్ అవ్వట్లేదు, ఎట్లా కనెక్ట్ అవుతాం? ప్రాక్టికల్ గా ఆలోచించాలి. అంతే కదా. అవును కదా గురుగారు. ఇలా కొబ్బరికాయ ఇంకా కట్ అవ్వక ముందే ఫస్ట్ అసలు కొబ్బరికాయ కంటే ముందు పైనుంచి మూట పడాలి అనుకుంటే ఎట్లా? అలాగే తయారయ్యాం గురుగారు నిజంగా ఈ కలియుగంలో. అయితే కలియుగంలో తయారయ్యాం. అయితే ఒకటేంటంటే జనాలకు ఉన్నటువంటి బాధల వల్ల కూడా అలా కోరుకుంటారు. అంటే ఎన్నో బాధలు, చదువును లేకపోతే ఫీజులను, అప్పులను, అదో ఏదో ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి నిజంగానే ఎంత బాధలతో ఎంత డిప్రెస్ లోకి వెళ్ళిపోతున్నారో శివుడు కూడా అంత సులభంగా ఇస్తాడు మనకి. ఇదిగోండి ఇలాగే టెంప్ట్ చేస్తూ ఉంటారు. బోలా శంకరుడు అడగంగానే ఇచ్చేస్తాడంటే నేను అడుగుతూనే ఉన్నానే ఇంకా ఇవ్వట్లేదే అనుకుంటాం. కాకపోతే ఎప్పుడు కూడా దేవత ఏం చేస్తుందంటే అమ్మ మన అర్హతను చూసి ఇస్తుంది. ఓకే. ఇప్పుడు తల్లే ఇవ్వదు కదమ్మా. ఇప్పుడు తల్లి ఉంది, అరే నువ్వు ఇక్కడ నుంచి రాయి తీసుకెళ్ళరా అని ఇంత రాయి ఇస్తుంది. ఇంత పిల్లడికి అయితే ఈ రాయి మోసుకొని వెళ్ళినా, ఇంత చిన్న పిల్లడికి ఇంత రాయి ఇవ్వదుగా, పడిపోతాడు. అలాగే మనకి కనుక ఉదాహరణకి ఒక నార్మల్ పీపుల్, అతనికి యోగం లేదు. రెండు విషయాలమ్మా ఇక్కడ. మనం ఏదైనా పొందాలంటే ఒకటి యోగం ఉండాలి, లేదా మనం దేవతని మెప్పించి పొందగలగాలి. ఈ రెండిట్లో మీకు ఏది ఉంది క్వాలిటీ? యోగం ఉందా, పూర్వజన్మ కర్మల ద్వారా వస్తుంది, మీరు ఎవరిని మెప్పించక్కర్లే, లేదా దేవతని మెప్పించి మీరు పొందగలరా? ఇప్పుడు దశరథ మహారాజు సంతానం లేదు, సంతానం లేదని ఆయన కాముగా కూర్చోవాలి. పుత్ర కామేష్టి యాగం చేశాడు, పాయసం అందులోంచి వచ్చాడు పురుషుడు, పాయసాన్ని ఇచ్చాడు. రామలక్ష్మ భరత శత్రుఘ్నులు జన్మించడం జరిగింది. అంటే దేవతను మెప్పించాడు ఆయన. ఓకే. అలాగా మీకు యోగం లేనప్పుడు భగవంతుడు ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక నార్మల్ పీపుల్కి ఒక ఏమి అంత తెలివితేటలు లేవు, ఆ వ్యక్తిని తీసుకెళ్లి సీఎం చేసాం, పరిస్థితి ఏంటమ్మా? కానీ గురుగారు మొన్న చూసారా కుంభమేళాలో పూసలు అమ్ముకున్న అమ్మాయి అది యోగం. అది కదా యోగం అంటే గురుగారు. అసలు యోగం అంతకంటే అందమైన వాళ్ళు లేరా అసలు కదా. ఎంతమంది ఫోటోలు పట్టుకొని ఎన్ని స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారమ్మా. మరి అంతకంటే అందమైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను అనుకోవడం వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అదేదో పూసలు అమ్ముకున్న వేరే వాళ్ళ కళ్ళల్లో అది యోగం అంట. ఎక్కడ కుంభమేళా, యాక్టింగ్ లో టాలెంటెడ్, చూడడానికి అందంగా, మనిషి యొక్క తత్వంలో మంచి బిహేవియర్, బోల్డ్ మంది, కొన్ని వందల వేల మంది ఉంటారు. అంతకంటే అందమైన వందల వేల. కానీ ఆ అమ్మాయిని ఎందుకు వరించింది అంటే అదంతా ఒక యోగం. అదే కుంభమేళలో ఇంకా చాలా మంది ఉండొచ్చు అక్కడ, కానీ ఆవిడని ఎందుకు వరించింది అంటే దట్ ఈస్ యోగం అంటారు. ఆ యోగము మనకి కలగడము, మనం కలిగించుకోవడం. మనకు కలగాలంటే శివరాత్రిలో చేసేటువంటి ఆరాధన ద్వారా మనకు కలుగుతుంది. అది ఎలా కలుగుతుందండి, మీరు ఎలా చెప్పగలరు అనొచ్చు. మనకు ఏదైనా యోగం కలగాలంటే మన కర్మలో ఉండాలి అంటారు. మన కర్మ అంటుంటాం చూసారా, నా కర్మ ఇలా ఉంది, వాడి కర్మ అలా ఉంది, వాడి కర్మ కాబట్టి బాగుంది, వాడి కర్మ బాగుంది అంటాం. ఆ కర్మస్థానాల్లో రవిచంద్రులు ఉంటారమ్మా. ఈ శివరాత్రికి ఎప్పుడైనా శివరాత్రి గుర్తుపెట్టుకోండి, రవి చంద్ర అంటే ఆత్మ మనస్సు. ఈ ఆత్మ మనస్సు రెండు కూడా కర్మస్థానాల్లో ఉన్నప్పుడు
ఈ కర్మస్థానాల్లో ఉన్న గ్రహస్థితిని శివరాత్రి అంటారు. ఓకే. అమావాస్యకి ముందు రోజు. ఆ శివరాత్రి నాడు ఎవరైతే ఆ యొక్క పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో మొట్టమొదటిగా మీకు బ్యాడ్ కర్మ తొలగిపోతుంది. మీకు ఏదైనా ఒక పని అవ్వాలంటే మనల్ని ఆపేటువంటి ఒక బ్యాడ్ కర్మ అంటే అదేదో ఎక్కడి నుంచో వచ్చింది కదా, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి తప్పిదాలే అవన్నీ, మళ్ళీ అవే వచ్చి అడ్డుపడుతూ ఉంటాయి. గురుగారు అంటే ఒక వ్యక్తి ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పు రాశాడు, ఎలిజిబుల్ కాదు పాస్ అవడానికి, అదే అడ్డుపడిందిగా. అంటే నువ్వు రాసిన ఎగ్జామ్ లో నువ్వు రాసిన తప్పు వల్లే నువ్వు సక్సెస్ అవ్వలేదు, అలాగే నీ పూర్వజన్మ కర్మల వల్లే నువ్వు సక్సెస్ అవ్వలేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతేగాని దేవుడిని నిందించడం, మాస్టర్ని నిందించడం. ఇప్పుడు మాస్టర్ తప్ప నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే అందరికీ చెప్పింది అదే మాస్టర్. పేపర్ తప్పు కాదు, పెన్ను తప్పు కాదు, మాస్టర్ తప్పు కాదు. గురుగారు ఎక్కడైనా తప్పు ఉంటే ఒకవేళ దిద్దేవాడు తప్పు ఉండొచ్చు, దిద్దేవాడు ఏదో దిద్దేసేస్తే తప్పు ఉండదు. అందుకే మళ్ళీ రీకరెక్షన్ చేయించుకుంటాం మనం, అవునా? అలా ఏంటంటే ఎవరి మీదో నింద వేయడం, దేవుడు నాకు చూడట్లేదు అనుకోవడం, ఇవన్నీ అజ్ఞానం అంటారు శాస్త్రంలో. కాబట్టి శివరాత్రి నాడు ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో గనక శివుణ్ణి ఆరాధించినట్లయితే 100% మీ యొక్క కర్మ తొలగుతుంది. ఇందులో కూడా రకరకాల వ్యక్తులకి రకరకాల కోరికలు ఉంటాయి. మీకు సంతానం లేదండి, చాలా మంది బాధపడుతూ ఉంటారు. గంధముతో లేదా పసుపుతో గనక, లేదా మామిడి పండు రసంతో, ఇప్పుడు ఎలాగో ఎండాకాలం మామిడి పళ్ళు అక్కడక్కడ స్టార్ట్ అవుతాయి, చేస్తే గనక సంతాన ప్రాప్తి, గురుబలము పెరుగుతుంది. ఇది ముఖ్యంగా సంకల్ప శక్తి పెరుగుతుందమ్మా. గంధంతో కనుక అభిషేకం చేస్తే సంకల్ప శక్తి, మీరు ఏదైతే అనుకున్నారో ఈ పని అవ్వాలి అయి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇన్ని వారాలు చేయాలి అట్లా ఏమైనా ఉందా గురుగారు? శివరాత్రి రోజు మొట్టమొదటిగా చేయాలి. ఎప్పుడైనా ఇలాంటివి మీరు సంకల్పంతో చేయాలనుకుంటే 11 వారాలు చేయాలి. ఇక రెండవది, ఇవాళ రేపు చూడండి వివాహాలు, ఒకప్పుడు వాళ్ళందరూ అదృష్టవంతులు, 25 30 ఏళ్ళ లోపలే అయిపోయేవి. ఇప్పుడు 30 35 40 దాటుతున్నా సరే వివాహం అవ్వట్లేదు. అలాంటి వారు మల్లె పువ్వులతోని లేదా చెరుకు రసంతోని లేదా మిశ్రీతో అభిషేకం చేయాలి స్వామివారికి. చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి వివాహ యోగాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే మనకెంత మన దగ్గర ఎంత విద్య ఉన్నా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఆ విద్య సిద్ధించదు. అంతే కదా గురుగారు, ఆయన ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదు. ఎందుకు మనకి మహాభారతంలో చెప్తాడు ఆయన. అర్జునుడు అంటాడు, ఒకటే మాట అంటాడు, అందరికీ చూడడానికి ఓ అర్జునుడు బాణం వేసాడు వాడు చచ్చిపోయాడు అంటున్నాం, కానీ నాకంటే కనిపించింది కృష్ణ, నేను బాణం తీసి వేసే ముందు ఒక త్రిశూలం పట్టుకున్నటువంటి ఒక ఆకారం ఆ యొక్క శత్రువుని సంహరించడం నా కళ్ళతో కనబడుతుంది. అక్కడ సంహారం అయిపోయింది, నేను బాణం వేసి చనిపోయాను అంటున్నారు అందరూ. బార్బరీకుడు కూడా అదే చెప్తాడు. వీళ్ళందరూ లేదా వాళ్ళు బాగా యుద్ధం చేశారు, వీళ్ళు బాగా యుద్ధం చేశారంటే వీళ్ళందరూ కాదు, బార్బరీకుడు కూర్చొని చూశాడు అందరూ యుద్ధం ఎలా చేశారంటే, బార్బరీకుడు అంటాడు వీళ్ళందరూ యుద్ధం చేయడం కాదు, ఒక మహాశక్తి ఒకటి వచ్చి అక్కడ సంహరించడం నేను చూశాను అంటాడు. అంటే ఆయన సంహరించకపోతే నువ్వు యుద్ధం చేసినా సరే, నువ్వు బాణం వేసినా అక్కడ చావదు. ఆయన అనుగ్రహించకపోతే నువ్వేమైనా అనుకున్నా జరగదు. ఆయన అనుగ్రహం కావాలి, ఇది సత్యం. ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్మి శివునికి అభిషేకం చేస్తావో 100% నీకు ఫలితం ఉంటుంది. ఆ సత్యాన్ని నమ్మి చేయాలి. ఏదో చెప్పారు, ఏదో యూట్యూబ్లో చెప్పారండి, మా నాన్నగారు ఏదో బలవంతంగా తీసుకెళ్తున్నారు, మా అమ్మ ఏదో గొడవ పడలేక నేను శివుడి మీద నీరేస్తున్నాను. అయితే ఇక్కడ మళ్ళీ ఒకటి ఉంది, అందరూ ఏమంటారు, శివుడి మీద మనం కనుక ఇలా నీరు అలా వేసినా సరే ఫలితం ఉంటుంది అంటారు. అది నిజమే. ఎందుకు అంటే అమ్మా, శివుడుకున్న తత్వం అది. ఎలా అంటే, మీరు చక్కగా ఒక దీపం పెట్టండి, దాంట్లో వేలు పెట్టండి, అది మీకు దీపం కాలుతుందని తెలిసినా కాలదని తెలిసినా, కాలుతుందని తెలిసినా, తెలియకపోయినా కాలడం మాత్రం ఖాయం. అలాగే శివుడు మీద మీకు ఎటువంటి ఇది ఉన్నా లేకపోయినా మీరు నీరు వేశారు అంటే దాని తత్వం అది. శివతత్వం ఎలాంటిదంటే, మీరు నీరు వేశారు నీకు ఫలితం ఇస్తా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎలా వేసినా పర్లేదని కాదు, అక్కడ అంత కరుణామయుడు శివుడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎలా వేసినా అవుతుంది కదా అని కాదు అక్కడ అర్థం. ఆయన తత్వమే అది. నీళ్లు వేసామంటే ఆయన తత్వమే అది, ఆయన రిజల్ట్ ఇవ్వడం ఆయన తత్వం. ఇప్పుడు ఒక మంచి సువాసన కలిగిన పుష్పం ఉంది, ఆ వ్యక్తి మూర్ఖుడైనా అదే సువాసన ఇస్తుంది, మంచివాడైనా అదే సువాసన ఇస్తుంది. పుష్పం యొక్క తత్వం అది, శివుడి యొక్క తత్వం అది. అది మనం అర్థం చేసుకోగలగాలి. మరి ఇప్పుడు ఉపవాస దీక్ష గురించి మాట్లాడుకుంటాం. చాలా మంది ఈ శివరాత్రికి ఇప్పుడే మొదటిసారి మొదలు పెట్టామని ఇన్స్పైర్ అయ్యి మొదలు పెడుతూ ఉంటారు. సో ఎగ్జాక్ట్ గా ఏం చేయాలంటారు గురుగారు? అసలు మొత్తమే వాటర్ తీసుకోరు కొంతమంది ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. అసలు దాని పరమార్థం తెలుసుకుంటే ఎవరు ఎలా అయినా చేసుకోవచ్చు. మనకి శాస్త్రాల్లో చెప్పింది అయితే, ఎప్పుడు కూడా ఉపవాసం పూజ మనకి శివరాత్రి లాంటి సమయంలో అక్కర్లేదు.
కేవలం ఏకాదశికి ఉపవాసం చెప్పారు. ఎందుకు ఉండాలి ఉపవాసం అనేది రీజన్ చెప్తానండి మీకు. ఉపవాసము మనం పొద్దున్న చక్కగా భోజనాలు చేస్తూ కూర్చున్నాం అనుకోండి, మరి రాత్రి మీరు జాగ్రత్త జాగ్రత్త చేయలేరు. చేయలేము. ఎందుకు? మీ శరీరం సహకరించదు. ఫుడ్ లోపల ఉంది, నిద్రపోని పడుకోబెట్టేస్తుంది, జాగరణ అవ్వదు. అందుకని ఏం చేస్తారంటే, ఉండగలిగే వాళ్ళు ఉంటారు, కానీ శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే పళ్ళ రసాలు తీసుకోమని చెప్పింది. పళ్ళ రసాలతో అభిషేకం చేసి అదే పళ్ళ రసాన్ని ఈశ్వర ప్రీతిగా మీరు చేశారు, ఈశ్వరుడి యొక్క ప్రసాదంగా మీరు స్వీకరించండి తగు మోతాదులో. మరి కుంభాలు తాగేయడం కదా, పళ్ళ రసాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నిద్ర వస్తుంది. ఓకే, దీనివల్ల ఏం జరుగుతుంది? మీరు సైంటిఫిక్ గా మీరు ఏదైనా డాక్టర్ ఎవరైనా న్యూట్రిషన్ కన్సల్ట్ చేయండి, వాళ్ళు ఏమంటారు? వీక్లీ వన్స్ ఫ్రూట్స్ తినండి అంటారు. అవునా? దానివల్ల ఏంటి? మీ యొక్క బాడీ ఏదైతే ఉందో, కామన్ గా ఫ్రూట్స్ మీరు తింటున్నారు అనుకోండి వీక్లీ వన్స్, బాడీ స్కిన్ లోని తేజస్సులో చాలా తేడా ఉంటుంది. అవునా కదా? ఫుడ్ లో మార్పు అవుతుంది. రెండవది, ఎప్పుడైనా సరే డాక్టర్లు మనకి ఏమండి నాకు హెల్త్ బాగాలేదంటే ఫస్ట్ అడిగేది ఏమండి మీకు నిద్ర ఎలా పడుతుంది అంటారు. ఈ రోజు టాబ్లెట్లు రాసిచ్చాక నెక్స్ట్ డే వచ్చాక నిద్ర ఎలా పట్టిందండి అంటారు. బాగా పట్టింది డాక్టర్ గారు అంటే, అయితే మీకు జబ్బు తగ్గిపోద్దండి అంటారు. ఎప్పుడైతే మనం జాగరణ ఉంటామో, ఉదయం మొత్తం చక్కగా శివార్చనతోనే, శివుడి యొక్క నామంతోనే ఉన్నాం. శివనామం పలికేటప్పుడు కూడా ఓం నమ శివాయ అన్నప్పుడు మీ స్పందన మీ లోపల ఇది కలగాలి. మనస్ఫూర్తిగా అనాలి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటుంటే మీకు ఆ సెన్స్ తెలియాలి. శివుడికి నమస్కరిస్తున్నా అనే ఫీలింగ్ రావాలి. ఏదో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటే కలగదమ్మా. తెలియాలి మీకు. తెలుస్తూ అలా అంటే శివుడు అక్కడికి వచ్చి మీ లోపల తాండవిస్తుంటాడు. అలా గనక చేస్తే మీ లోపల తాండవిస్తుంటాడు, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆ ఫీల్ అర్థమవుతుంది. అలా చేస్తూ ఉదయము, మధ్యాహ్నము, రాత్రి లింగోద్భవ కాలంలో కూడా అభిషేకం చేసి వీలైనంత తగినంత పళ్ళరసాన్ని తీసుకుంటూ లేదా పళ్ళని తీసుకుంటూ రాత్రి సమయంలో పూర్తిగా జాగరణ ఉంటూ, ఏదో పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ కాకుండా చక్కగా శివనామ స్మరణలోనే జాగరణ ఉంటూ, ఇంకొంతమంది ఆ వైకుంఠపాలు కూడా ఆడుతూ శివనామ స్మరణతోనే ఆడతారు. ఎందుకంటే ఆ దోషం పోతుంది, మన లైఫ్ లో ఉండేటువంటి అప్ అండ్ డౌన్స్ పోవాలని చేస్తూ. మళ్ళీ చాలా మంది చేసేది ఏంటి, రాత్రంతా జాగరణ ఉండి పొద్దున పుసుకుని నిద్రపోతారు. అసలు అలా చేయకూడదు, దానివల్ల ఫలితమే ఉండదు. నెక్స్ట్ డే రాత్రికి కానీ నిద్రపోకూడదు. అప్పుడు ఏంటి, నిద్రను ఆపి 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 నిద్రపోతారు చూసారా, ఇంకా మీకు ఇంకా నిద్ర వస్తుంది. నెక్స్ట్ డే బాడీలో ఏదైతే మీకు అనారోగ్యాన్ని కలిగించేటువంటిది ఉంటుందో అది తొలగిపోతుంది. ఏం చేశారు? మీరు చాంటింగ్ చేశారు. 5th హౌస్ చాంటింగ్ అంటే ఏంటి? పంచమ స్థానం. 5th హౌస్ యాక్టివ్ అయింది. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ చేశారు. ఆ ఎనర్జీ ఎలా ఉంటుందంటే మీకు తెలియదు. అసలు మనస్ఫూర్తిగా చేసి చూడండి. అసలు ఒక్కసారి మనం ఎన్నో పనులు చేస్తుంటాం అమ్మా, అన్ని రకరకాల ఆలోచన, రకరకాల స్వార్థంతో, రకరకాల అంటే లాభాపేక్షతో చేస్తాడు. నేను కాదనట్లే. ఒక వ్యాపారం చేశాడు లాభాపేక్ష, ఉద్యోగం చేసాడు లాభాపేక్ష, ఒక డీల్ కుదుర్చుకున్నాడు లాభాపేక్ష, కాదనట్లే. కానీ కనీసం భగవత్ సేవనైనా, భగవత్ మంత్రాన్నైనా, భగవత్ సంబంధించిన పూజనైనా లాభాపేక్ష లేకుండా చేయండి. అది ఎట్లీస్ట్ ఈ ఒక్క శివరాత్రి రోజు కనీసం శివరాత్రి అంటే సాటిస్ఫాక్షన్. మీకు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా నేను శివుడి పూజ అయినా సరే ఏమీ ఆశించకుండా చేశాను, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఆశించి చేయండి, ఆశించకుండా చేయండి, మీరే చూస్తారు ఆ తేడా. మీకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది, అబ్బా బాగా చేసుకున్నాను నేను పూజ. అలా ఉండాలంటే అలా ఉండాలి. సో శివరాత్రి రోజుని సంపూర్ణంగా ఇలా యూటిలైజ్ చేసుకుంటే మనమే కాదు, మన కోరికలు అనేది సెకండరీ, మనలోనే చేంజ్ స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఏంటంటే అమ్మా, కోరిక ఆటోమేటిక్ గా తీరిపోద్ది. మీరు ఒక స్టవ్ మీద ఒక పొయ్యి పెట్టారు, నీళ్ళు వేశారు, స్టవ్ వెలిగించారు, మీరు కోరక్కర్లేదు అది ఉడకాలని, అది ఆటోమేటిక్ గా ఉడుకుతుంది. మీరు దానికి మేనిఫెస్టేషన్స్ ఏమో చేయకుండా, దాని లక్షణం వేడి పుట్టించడం, అది వేడి పుడుతుంది అంతే. ఆ నీళ్ళు వేడుకుతాయి. మీరు దానికి మేనిఫెస్ట్ చేయడం ఏమక్కర్లే, అది చేస్తే ఆటోమేటిక్ రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఈ శివరాత్రిని గురుగారు చెప్పినట్టు ఇలా సంపూర్ణంగా యూటిలైజ్ చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః.